రవాణా రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటం సవాల్తో కూడుకొని ఉన్నదని అధ్యక్షుడిగా లారీ ఓనర్స్ నూతన అధ్యక్షులు నాగమోతు రాజా అన్నారు. కరోనా కారణంగా రవాణా రంగం కుదేలైందని చెప్పారు. డీజిల్, ఆయిల్ ధరలు, టోల్గేట్ ఛార్జీలు పెరిగాయన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాల్లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత గత కార్యవర్గ సభ్యులు 3 ఏళ్ల పదవీ కాలంలో చేసిన కార్యక్రమాలు, స్టీరింగ్ కమిటీ, పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు అందించిన సహకారం గురించి, కార్యవర్గం చేసిన కృషిని గురించి వివరించారు. అనంతరం కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి వారికి వీడ్కోలు పలికారు. 2024-26 సంవత్సరానికి అధ్యక్షుడిగా నాగమోతు రాజాను ఎన్నుకున్నారు. ఆయన నేతృత్వంలోని కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవాణా రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటం సవాలుతో కూడుకొని ఉన్నదని అన్నారు. కరోనా కారణంగా రవాణా రంగం కుదేలైందని చెప్పారు. డీజిల్, ఆయిల్ ధరలు, టోల్గేట్ ఛార్జీలు పెరిగాయన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఆయిల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఆయిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని, ప్రజలు కొనలేని పరిస్థితి ఉందన్నారు. అందరి సహకారంతో రవాణా రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు 2024 నుంచి 26 డిసెంబర్ 31 వరకు 3 సంవత్సరాల కాల పరిమితి, అందులో భాగంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది. రవాణా రంగం చాలా కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ బాధ్యతలు చేపడటం మాకు ఒక ఛాలెంజ్గా చేయటం జరిగింది. ఎందుకంటే కరోనా అప్పుడు కూడా గత 4 సంవత్సరాలు అప్పుడు కూడా కరోనా నుంచి ఈ రవాణా రంగం చాలా కుబేలైపోయింది. డీజిల్ ఆయిల్ పెరగడం, టోల్ గేట్లు విపరీతంగా నెల పెరిగిపోవటం, జిఎస్టీ, ఒక రాష్ట్రానికి ఆయిల్ రేట్లు వ్యత్యాసం బాగా విపరీతంగా ఉండటం, ఇక్కడ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ కొనలేని పరిస్థితిలో ఉండటం కూడా, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి ఏ మార్గానైనా రవాణా ద్వారా వెళ్ళాలంటే ఒక లారీ అనేది ఈ రవాణా ద్వారా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కానీ మీ అందరి సహకారం, మీడియా ద్వారా కానీ ప్రజల సహకారంతో మా రవాణా రంగాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొకసారి